హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వీడియో అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చింది, అంటే బాగాలేదనమాట, అందుకని వీడియో పెట్టలేదు. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ వంట అయితే చేసేసుకొని పొలంలోకి అయితే వెళ్ళాము. కోతుందంట, రమ్మంటే అలాగా వెళ్ళాము. మా పాప చూడండి, టవల్ కప్పుకొని మాత్రం నడిచేస్తుంది. టవల్ తీయమంటే ఎండ కాచేస్తుంది అంటుంది. మా అమ్మలో దగ్గర కూర్చోబెట్టినప్పుడు అయితే టవల్ అయితే తీసేస్తుంది, ఇప్పుడు నడుస్తున్నప్పుడు అట ఎండ కాసేస్తుందంట మా పాపకి. అందుకని టవల్ అయితే కప్పేసుకుంది. ఇవ్వండి, ఒక మడ అయితే అయిపోయింది కోత. తర్వాత అయితే ఇంకో మడికైతే వెళ్తున్నాము. ఇగోండి నడిచేస్తుంది. మడ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇగోండి ఎండింగ్ అయితే వచ్చింది, కోసేసాము. కోసేసి ఇంకా కలంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకోండి మా పాపనైతే మా తాతయ్య ఎత్తుకున్నారు. ఇంకోండి నేనైతే గంప అయితే పట్టుకొని వస్తున్నాను కలంలోకి. మా కలం దగ్గరలో ఇలా అవుతుందన్నమాట. ఇవ్వండి, అందులో తామర పువ్వులు బ్లూ కలరు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంకోండి చూడండి, చిరక్కర తినుకొని ఎలా నడుచుకొని వచ్చేస్తుందో. ఇంక కలలాకైతే వచ్చేసాము. ఇవ్వండి, భోజనం అయితే మడికి పట్టుకెళ్ళిపోయాము. మడి దగ్గరికి అక్కడే తినేసి మడి కోసేసి వచ్చేసాము. వచ్చేసి ఆ రోజైతే ఇంకా ఈవినింగ్ బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము. వంట అయితే చేసేసుకొని ఇంక నెక్స్ట్ డే అయితే ఆ నైట్కి అయితే చపాతీలు అయితే చేసుకున్నాము. నెక్స్ట్ డే చూడండి, మా పాపను లేవమంటే లేగట్లేదు. చిట్టి లేగమంటుంటే లేగట్లేదు. చూడండి ఒకసారి. చూడండి, బొజ్జుంటు బొజ్జు లేదంటే మాని అందని అర్థం. బొజ్జుంటే మాని ఎట్లేనివా ఇంత లేపినా లేగలేదు. తర్వాత నేనైతే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకోండి, టమాటీ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేపేసుకొని ఇవ్వండి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత పాలు అయితే మరగబెట్టేసుకుంటున్నాను. ఇవ్వండి, పాలు కూడా మరగబెట్టేసుకున్నాను. ఆ రోజైతే శనక్కాయ అయితే ఒలిచాను. తర్వాత రోజైతే మళ్ళీ అయితే పొలంలోకి వెళ్తున్నాము. మా పాప చూడండి వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్తుంది. చేతిలో లేస్ ప్యాకెట్ పట్టుకుంది. కానీ నడిచేస్తుంది, హాయ్ చెప్తుంది. ఇంకంటే స్వెటర్ అయితే నైట్ టైం వేసుకోమంటే వేసుకోదు. ఇప్పుడంట చలేసేస్తుందంట, అందుకని వేసుకొని మరి కళ్ళలోకి అయితే వచ్చేస్తుంది. కొంచెం చూడండి ఎలా చూస్తుందో వీడియో తీస్తున్నానని. తర్వాత అయితే కళ్ళలోకి అయితే వచ్చేస్తాము. కోత అయితే కోసేసాము. ఉదయాన్నే అయితే వీడియో ఏం తీయలేదు. లంచ్ చేద్దామని అయితే వచ్చాము పొలంలోకి.
అక్కడ మా తాతయ్యకి కిక్కులు వస్తే దగ్గు వస్తుందేమో అని అడుగుతుంది మా పాప. మంచినీళ్ళు తాగనేసి అంటే అవి మంచినీళ్ళకి వస్తుంది. ఇంకా చూడండి మంచినీళ్ళు పట్టుకెళ్తుంది. ఎక్కుళ్ళు వస్తే అది దగ్గనే చెప్తుంది. ఊళ్ళో మాట్లాడుతున్నా మీ నాన్న అలా దగ్గితే అమ్మ నాని వర్రపట్నేదా అలా దగ్గిస్తాను. అది చెప్పులు వేసుకున్నా, నువ్వు చెప్పులు వేసుకుంటా. ఈ చెప్పులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే మేమైతే తాతయ్య నేను తినేసి మా పాపకి అయితే పెట్టేశాను. ముందు నేను తినకముందు మా పాప పెట్టేశాను. పెట్టేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము మన దగ్గరికి కోత కోయడానికి. అయితే మా పాప మా అమ్మమ్మ అయితే కలం దగ్గరే ఉన్నారు. చూడండి వెళ్ళిపోతుంది గేదెల వెనకాల. ఉదయం నించోమంటే నించోట్లేదు. కానీ చెప్పింది అయితే వింటుంది, కానీ కాకపోతే కొంచెం ఒకసారి వింటుంది ఒక్కొక్కసారి విందంతే. తరకం అన్నమాట. ఇవ్వండి అన్నం అయితే తినేస్తున్నాము. మా పాప కరసం చేస్తుంది. తినేసి అయితే మేము ఇలాగా కోత కోయడానికి బయలుదేరితే అంతలో గుర్రం అయితే వచ్చింది. చూడండి మా పాప గెంతుతుంది. ఇంకోండి గుర్రము ఎంత పెద్దగా ఉందో. మా పాప బాగా చెప్పేస్తుంది రెండు చేతులతోటిని వెళ్ళిపోయిందని. ఇంక నెక్స్ట్ డే అయితే తట్ల అయితే కూర్చోబెట్టాము. ఇదంతా కొయ్యాలి. బుర్రమే టవల్ పెట్టి ఫోన్ అయితే ఇచ్చిన వాళ్ళకనే ఉంది. ఇవ్వండి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఈలోపు మా చిన్నను కూడా వచ్చారు. కోత అయితే కోసేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఈరోజైతే పప్పుచారు అయితే వండింది మా అమ్మమ్మ. ఇంకండి తినేసి మేమైతే కుప్ప పెట్టడానికి అయితే వెళ్ళిపోయాము కోసినవి. తర్వాత కుప్ప పెట్టేసి వచ్చేసి ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకండి పాప చూడండి ఎలా ఎగురుతుందో. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉదయం తెచ్చుకుందో తింటానని, తినలేదు ఇప్పటికి. ఇంకోండి పట్టుకొని ఎగురుతుంది. తట్లో పెడతాను ఇంటి దగ్గర తిందిగానంటే అసలు ఇవ్వట్లేదు. చేత్తోనే పట్టుకొని ఎవరు దౌడుతుంది. చూడండి ఎలా ఎగురుతుందో. పడిపోతామన్నా అసలు వినట్లేదు మాట, అందుకని ఎగురుతుంది. ఇంకా ఇంటికైతే దగ్గరలో ఉన్నాము, నడిచిస్తున్నాము.
ఇకైతే ఇంటికైతే వచ్చేసి నైట్ అయితే పొయ్యి అయితే వెలిగించుకొని నీళ్ళైతే పెట్టేసుకొని నీళ్ళు మరిగిపోయాక స్నానాలు అవి అయితే చేసేస్తారు. ఈలోపు అయితే మినపప్పు అయితే నానబెట్టి వెళ్ళాము కలంలోకి. ఆ పప్పు అయితే మిక్సీ పట్టేసి దోశలు అయితే వేసేస్తాను. బియ్యము అలాగే పప్పు కూడా దోశలు అయితే వేసేసుకొని శనగపప్పు చట్నీ అయితే చేసేస్తాను. ఇంక తర్వాత అయితే మా పాప అయితే ఆడుకుంటుంది. మధ్యాహ్నం పడుకుని పోద్దేమో అనేసి అనుకుంటే పడుకోలేదు. రాత్రి 10 అవుతున్నా పడుకోవట్లేదు. అంతేనండి ఈరోజు వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.